ఎక్కడో చోట మీరు పదవి బాధ్యత అంటే మీరు కూర్చొని మీరు కన్ను వాళ్ళేసి ఏంటి బాగుందా ఏం జరుగుతుంది అట్లా కాదు. బాధ్యత తీసుకోండి, కొంచెం బాధ్యత తీసుకోండి. ఇలాంటి సమస్య వచ్చినప్పుడు చాలా సమర్థవంతంగా మీ వాదన వినిపించండి, తిట్లు లేకుండా, బూతులు లేకుండా. ఇదొకటి మీకు మీ దృష్టికి తీసుకుదలుచుకుందాం. ఇది మనకి రేరెస్ట్ ఆఫ్ ద రేర్ ఆపర్చునిటీ. 3.5 years ఇంకా సమయం ఉంది. పిఠాపురంలో ఒక ఎక్సైజ్ స్టార్ట్ చేశాను. ఒక 10 పార్టీ పెట్టిన ఆల్మోస్ట్ ఒక 10 years పైన తర్వాత స్టార్ట్ చేశాను. అందరూ అంటున్నవాళ్ళు మీకు బూత్ కమిటీలు లేవు, మీకు వార్డు కమిటీలు లేవు అంటే అసలు ముందు నడవాలి కదా. పార్టీ నడిపిన తర్వాత, జనం వచ్చిన తర్వాత పెడతాం. ఏమీ లేకుండా ఎక్కడి నుంచి వస్తాయి? అందరూ రాత్రి పుట్టేశారా? లేదంటే కాంగ్రెస్ పార్టీ సడన్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయిపోతే వాళ్ళకు ఉంటుంది. అది మాకు అలా కాదే. మా పంట మేము వాళ్ళకు ఉంటాయి. వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రులు ఉండొచ్చు, బాబాయిలు ఇంకోలా ఉండొచ్చు, తర్వాత చంపేసేది వేరే విషయం అనుకోండి. మనకు అలాంటి పరిస్థితులు లేవు కదా. అన్నీ మనమే వండుకోవాలి, మనమే గంజి వార్చాలి, మనం అన్నీ చేసుకోవాలి, మనం దాంట్లో పోపు మనం వేయాలి. టైం పడదు దానికి. అందుకని ఈ మూమెంట్ మన పిఠాపురంలో ప్రారంభించాం. ముఖ్యంగా పార్టీ పదవుల్లో నేను చాలా స్పష్టంగా ఏం చేశానంటే, ఆర్గనైజేషన్ ఈజ్ డిఫరెంట్. జనసేన ఆర్గనైజేషన్ బిల్డింగ్కి జనరల్ సెక్రటరీగా రామతల్లూరి గారిని పెట్టాం. ప్రత్యేకించి వారిని ఎందుకు పెట్టామంటే హిజ్ ఆర్గనైజేషనల్ బిల్డింగ్ స్కిల్స్ ఉన్నాయి ఆయనకి. ఆయన పంపించి పిఠాపురం పంపించి ఆ మోడల్ మిగతా మీ నియోజకవర్గాలు మీరు కూడా చేయాల్సి అందుకని చెప్తున్నాను. దాదాపు 53 గ్రామాల్లో 51 గ్రామాలకి అన్ని వార్డుల కమిటీలు నియమించేసాం, అన్ని ఇంక్లూడింగ్ బూత్ కమిటీల్లో సహా. ఎట్లా చేసాం? అది నాకు నచ్చిన వాళ్ళను లేదంటే మన నాయకులు నచ్చిన వాళ్ళో పెట్టాల.